కానీ తెలిసినది ఇంకా కూర్చుండడం కోసం అని చెప్పి తెలిసినది అయితే అట్లయినా వినండి, ఏదో రకంగా వినడానికి ప్రయత్నం చేయండి. మనం చేయబోయేది అమ్మవారికి సంబంధించినటువంటి లలిత సహస్రనామ కుంకుమార్చన. లలిత సహస్రనామ కుంకుమార్చన. ఈ లలిత సహస్రనామ స్తోత్రం అనేది కూడా ఉంది, నామం అనేది ఉంది. అంటే 1000 నామాలు ఉండేది ఒకటి ఉంది. 1000 నామాలను స్తోత్ర రూపంగా 160 పైచులుగా, అంటే దాదాపుగా 168 శ్లోకాలు ఉన్నాయి. ఇది దీన్ని స్తోత్రం అంటారు. ఈ స్తోత్రం గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఏమిటంటే ఒకనొక సైంటిస్ట్ ఏం చేసినాడయ్యా అంటే, ఒక కంప్యూటర్కు వాయిస్ కు సంబంధించినటువంటి, అంటే శబ్ద తరంగాలకు సంబంధించినటువంటి ఒక మిషన్ను కనిపెట్టి దాన్ని ఆ కంప్యూటర్ యాడ్ చేయడం జరిగింది. మంచి నిష్ణాతులైనటువంటి కొందరు బ్రాహ్మణులు తీసుకొచ్చి ఆ కంప్యూటర్ దగ్గర ఈ లలిత సహస్రనామ స్తోత్రాన్ని చెప్పించడం జరిగింది. ఏమి జరుగుతుందో చూద్దామని. ఎందుకంటే ఇండియన్స్ మా మంత్రాలకు శక్తి ఎక్కువ, అది ఇది అని చెప్పి చెప్తుంటారు. ఏ మాత్రం వీళ్ళది ఉందో తెలుసుకుందామని చెప్పి వాళ్ళు ఒక ప్రయోగం చేసినారు. సైంటిస్టులు చేసి వాళ్ళతో చెప్పించడం జరిగింది. చాలా కాలం క్రితం జరిగింది. అప్పుడు ఏం ఏర్పడింది? ఆ శబ్ద తరంగాలన్నీ ఒక రూపం ఏర్పడింది. ఏ రూపం ఏర్పడిందయ్యా అంటే శ్రీచక్రంగా ఏర్పడినది. శ్రీచక్రం అంటే అందరికీ తెలిసినదే, కానీ ఒక్కసారి ఈ విధంగా దీన్ని శ్రీచక్రం అంటారు. ఇట్లా 9 కోణాలుగా ఉంటుంది. దీంట్లో 4 వచ్చేసి అయ్యవారికి సంబంధించినవి, అంటే శివునికి సంబంధించినవి. 5 వచ్చేసి అమ్మవారికి సంబంధించినటువంటి చక్రాలు. అంటే మనం ఇట్లా ఉంటుంది, ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టింటారు, ఇట్లా పైకి పిరమిడ్ మాదిరి ఉంటుంది. కింది నుంచి 4 వచ్చేసి అయ్యవారి, పైన మిగతా 5 వచ్చేసి అమ్మవారికి. ఇట్లా ఏర్పడింది చాలా కాలం క్రితం. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఆధునిక సైంటిస్టులు మరలా ప్రయోగం చేసినారు. దాన్ని డికోడ్ చేసినారు. ఈ యంత్రాన్ని తీసుకుంటూ వచ్చినారట. లోతుగా దాన్ని పరీక్షించుకుంటూ వస్తే ఏమి ఏర్పడిందయ్యా అంటే ఒక చెరుకు గడ, పంచబాణాలు అంటే 5 పుష్పాల గుచ్చాన్ని, ఒక చేత అంకుశము, ఇంకో చేత పాశము పట్టుకున్నటువంటి పైన నిలవంగా ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తి స్వరూపం వచ్చింది. ఎవరయ్యా అంటే లలితాంబిక, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపినటువంటి లలితా పరాదేవత కింద ఉంది చూడండి. ఆ రూపం వచ్చింది. మనం జాకెట్ వస్త్రం కట్టినాం కాబట్టి కనబడటం లేదు. కానీ అంటే సైన్స్ కు కూడా నిరూపణమైనటువంటి శక్తివంతమైనటువంటి స్తోత్రం ఈ లలితా సహస్రనామ స్తోత్రం. మనం దక్షిణనాట అంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా లలిత చేస్తూ ఉంటారు. ఎక్కువగా చేయడం వలన, మనకు ఎక్కువగా అందుబాటులో ఉండడం వలన దీని విలువ అనేది మనకు తెలియడం లేదు. ఇది ఎంత శక్తివంతమైనది అనేది మనకు తెలియడం లేదు. ఆధునికమైనటువంటి వాళ్ళు ఎంతో మంది ఎన్నో పరిశోధనలు చేసి దీని మీద ఇటువంటి రిజల్ట్స్ అనేది కనుగొనడం జరిగింది. కాబట్టి ఎంతో శక్తివంతమైనది. ఒక్కొక్క నామానికి ఒక అర్థం ఉంటుంది, లోతైన అర్థం. దీనిని రహస్యనామ స్తోత్రము అంటారు. అంటే ఒక రూమ్ లో కూర్చొని వాకిళ్ళని వేసుకొని కిటికీలన్నీ మూసేసుకొని ప్రశాంతంగా లోపల ఒక్కరమే రహస్యంగా చెప్పుకోవడం అని కాదు దీని అర్థం. రహస్యం అంటే అంతే, పక్కనకి వినపడి చెవులో మాత్రమే చెప్పేదని రహస్యం అంటారు. కానీ దీని రహస్యం అంటున్నారు. మనమే అట్లా చెప్పడంగా అందరూ బహిరంగంగా మైకులో చెప్తున్నాం. పైగా మళ్ళీ రహస్యం ఎట్లయితుంది? రహస్యం అంటే దీనికి అర్థం పైన ఒకలాగా కనబడుతుంది, లోపల దీన్ని బాగా అమ్మవారి అనుష్ఠాన పరులు, ఎంతో భక్తులు, నిష్ణాతులైనటువంటి వారు దీని అర్థం అమ్మవారి యొక్క శక్తి వలన, ఆమె యొక్క ప్రసాదం వలన, ఆమె దయ వలన అసలైన అర్థం తెలుసుకొని మనలాంటి వారి కోసం తెలియజేయడం జరిగింది. ఆ అర్థం అనేది మనకు తెలియదు. అట్లా నిగూఢమైన అర్థాలు ఎన్నో ఉంటాయి దీంట్లో. అందుకు దీనికి రహస్యనామ స్తోత్రము అంటారు. ఇది శివ సహస్రనామం కంటే గొప్పది, విష్ణు సహస్రనామం కంటే గొప్పది. లలితా సహస్రనామం అనేది అన్నిటికంటే ఈ స్తోత్రం 3 స్తోత్రత్రయాలు అంటారు. ఈ 3 స్తోత్రత్రయాలలో ఇది చాలా గొప్పమైనటువంటిది, శక్తివంతమైనటువంటిది. ఆడవాళ్ళే చేసుకోవాలనేది లేదు, మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు. కానీ ఏమంటే మనకు సమాజంలో కుంకుమార్చన అంటే ఆడవాళ్ళే చేయాలి, మగవాళ్ళు చేయకూడదు. అమ్మదే అమ్మ యొక్క ప్రేమ అందరికి కావాలా?
తండ్రి ప్రేమ కావాలి అందరికీ. పిల్లలకు మగవాడైనా సరే ఆడపిల్ల అయినా సరే వానికి అమ్మ ప్రేమ కావాల్సిందే, నాన్న ప్రేమ కావాల్సిందే. ఇట్లా కూడా ఇది కూడా అమ్మ ప్రేమ కావాల్సిందే, నాన్న ప్రేమ కావాల్సిందే. కాబట్టి మగవాళ్ళు కూడా లక్షణంగా చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. పూర్వము ఒక కథ చెప్తాను వినండి. అంతా ఒక 100 సంవత్సరాలు అయింటుందేమో అనుకుంటున్నా, 100 సంవత్సరాలు కూడా అయిండదు. ఒక బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు, అందరికీ తెలిసిన కదా అది. చాలా మంది ప్రవచనకారులు టీవీలో చెప్తూ ఉంటారు. ఎందుకు నేను ఇప్పుడు చెప్తున్నాను తెలిసిందైనా అంటే, మనలో భక్తి అనేది గట్టిపడడం కోసం, బాగా నిలబడడం కోసం చెప్తున్నాను. మరలా ఆ కథనే చెప్తున్నాను, తెలిసినటువంటి దాన్ని. ఎందుకు అది ఏమిటంటే, ఒక బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు ఎంతో అనుష్ఠానపరుడు. అమ్మ అంటే ప్రతి నిత్యము అమ్మవారి లలితా సహస్రనామం చేసుకొని ఆ శ్రీచక్రానికి అభిషేకం చేసుకొని ఆ తీర్థ జలం తీసుకునేటువంటి వాడు. ఇటువంటి వాడు ఏమిటయ్యా అంటే కటిక దరిద్రుడు. అయితే ఆయన కటిక దరిద్రుడు. ఒక్కోసారి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఏమీ లేక నీళ్ళనే నైవేద్యంగా పెట్టేటువంటి వాడు. అంటే ఇది చక్కెర కూడా లేనటువంటి దరిద్రుడు, అటువంటి పేదవాడు ఆయన. ఇట్లా ఉంటే ఆయనకు ఒకటి ఉంది, మంచి ఆభరణాలు. ఏం ఆభరణాలు అంటే ఊరు నిండా అప్పులే ఉన్నాయి ఆయనకు. ఇట్లా ఉంటే ఎప్పటికప్పుడు ఆ అప్పుల వాళ్ళందరూ రావడము, మూకమ్మడిగా రావడము, అడగడము, ఆ బ్రాహ్మణి మొహం చూసి ఏమీ అనలేక వెళ్ళిపోవడము. ఇట్లా జరుగుతూ ఉంది. కొంతకాలం నడిచింది. ఇంకా ఒకసారి అందరు ఫిక్స్ అయిపోయినారు, బాగా దృఢ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ఎట్లయినా సరే డబ్బులు ఆ బ్రాహ్మణి దగ్గర నుంచి వసూలు చేయాల్సిందే అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయిపోయి ఇంకా వచ్చేసినారనమాట. ఆ సమయానికి అమ్మవారి యొక్క లలితా సహస్రనామం చదువుతూ ఉన్నాడు ఆయన, అర్చన చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు వీళ్ళంతా వచ్చినారు. బయట ఆమె వచ్చింది, ఆయన సతీమణి భార్య వచ్చింది. వస్తేనే సరే అని చెప్పి ఆ పేపర్లని ఆమెకి ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా కూర్చున్నారు. సరే ఆ పేపర్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆమె వెళ్ళింది. భార్య వచ్చి ఆయనకు చెప్తుంది ఇట్లా వచ్చినారు అని. సరే వస్తానన్నట్టుగా పైగా చేసినాడు. ఆ సమయంలో ఆయన చదువుతున్నటువంటి నామం ఏంటయ్యా అంటే అపర్ణాయై నమః. ఏమిటి నామము? అపర్ణాయై నమః అనేటువంటి నామం చదువుతున్నాడు. సరే పూజ చేసుకొని వస్తా అన్నాడు. వచ్చేసినాడు. పూజ అయిపోగొట్టుకొని ఒక పావు గంటకు అర్ధగంటకు వచ్చినాడు. ఈ అప్పుల వాళ్ళందరూ పేపర్లు ఆయన చేతిలో పెట్టేసినారు. తీసుకోండి స్వామి, మేము బయలుదేరుతున్నాం. ఇంకా ఆ బాండ్ పేపర్లు ఎప్పుడు ఇస్తారు? మామూలుగా అప్పు కట్టే ఇస్తారు, అందరికీ తెలిసిన విషయమే. ఏమయ్యా నేను అప్పు 1 రూపాయి ఇవ్వలేను, మీకు నా దగ్గర డబ్బు లేనే లేదు, నన్ను క్షమించండి, మరి కొంత సమయం కావాలి నాకు. లేదు స్వామి, నీ కూతురు వచ్చి నాకు ఇచ్చేసింది, మాకందరికీ సెటిల్ చేసేసింది, మీ అమ్మాయి వచ్చి నాకు సెటిల్ చేసింది, అందరి దగ్గర పేపర్లు తీసుకెళ్ళి అప్పుల పేపర్లు అందరికి ఎవరికి ఎంత ఉంటే ఒక పెట్టె తీసుకొచ్చింది, ఆ పెట్టె నుంచి డబ్బంతా తీసి ఇచ్చింది, మీ అమ్మాయి మీ కూతురు తీసుకొని మేము తీసుకున్నాము, మీ పేపర్లు మీరు తీసుకోండి అన్నారు. అయ్యా నాకు కూతురే లేదు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చినారు, ఏమి మీరు పొరపడుతున్నారేమో, లేదు ఇచ్చిందా? లేదు స్వామి ఇచ్చినారు, అయిపోయింది, తీసుకోండి అని. ఎవరిచ్చి వచ్చినారయ్యా? బాలా త్రిపుర సుందరి రూపంలో అమ్మవారు వచ్చి వారి అప్పులన్నీ కూడా తెచ్చింది. ఎందుకు నేను ఈ లావణ్య అపర్ణాయై అని చెప్పినాను అంటే, అపర్ణం అంటే పర్ణములు లేనటువంటిది, అంటే బాధలు బంధాలు లేనటువంటిది. అప్పు అనేది కూడా ఒక బంధమే. ఆ బంధాలను తొలగించింది అమ్మవారు. అపర్ణాయి అంటే ఆ నామానికి ఆ శక్తి ఉంది. ఇట్లా ఈ నామం ఎందుకు చెప్పినానంటే, ఇట్లా ఒక్కొక్క నామానికి ఒక్కో శక్తి ఉంటుంది. మనకున్నటువంటి సమస్యను బట్టి ఒక్కో నామం ఫలిస్తుంది మన పట్ల. ఒకసారి అపర్ణాయి అన్నాము, ఇంకోసారి ఇంకొకటి ఇట్లా అనేక నామాలు. ఒక ద్రాక్ష తోటలో ద్రాక్ష గుత్తులు ఎట్లా ఉంటాయో, పండ్ల గుత్తులు, అట్లా అమ్మవారి నామాలు లలితా సహస్రనామ స్తోత్రంలో కానీ సహస్రనామావళి కానీ గుత్తులుగా మన ప్రయోజనాలకు తగ్గట్టుగా ఎవరు చెప్పినారయ్యా దీన్నంతా కూడా అంటే, సాక్షాత్గా వశన్యాది వాగ్దేవతలు అమ్మవారి ముందే ఇలా ఉండి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఇదంతా ఎవరు చెప్పినారు? సాక్షాత్తుగా హయగ్రీవుల వారు ఎవరికి చెప్పినారయ్యా అంటే, ఎవరికి చెప్పినారమ్మా? హయగ్రీవుల వారు అగస్త్య మహామునికి చెప్పడం జరిగింది.